మూడు బొమ్మలు. అనగనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారునికి వయస్సు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమిటంటే, ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా, ఏ మేడన చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెత్తుతుంటుంది. మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు. పై భాగంలో వెనకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తుంటారు. కింది భాగంలో అతనికి ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన రాజకుమారునికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊర్లోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. పేదరాశి పెద్దమ్మ, ఏ ఊరు నాయనా నీది అని మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాజకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషం అని అడిగాడు. అదా నాయనా, ఈ ఊరి రాజుగారికి ఓ కూతురున్నది. ఆమె రంభను మించే అందగత్తె. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుండి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకు పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ రాజుగారి మనస్సు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమి మహత్తో గాని ఆమెను ఎవరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అదేమిటంటే, పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష. పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్లాడవచ్చు. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఈ మూడు బొమ్మల అర్థం. మొదటి బొమ్మ రాజకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటము, మూడవ దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, కింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని అని పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారునికి మనస్సులో లేదు. అతను ఏమైనా సరే ఆమెను పెళ్లి చేసుకు తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెనెలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోకి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకొని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి, ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిన తాను తిరిగి వస్తూ ఉంటే, ఓ రాజకుమారా అని పక్షులన్నాయి. రాజకుమారుడు ఆశ్చర్యపోయి వెనుదిరిగి చూశాడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేమెన్నటికీ మరువం. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గర ఏమీ కానుకల్లేవు. మా రాజుగారి దగ్గరకురా, బహుమానం ఇప్పిస్తా అని పక్షులన్నాయి. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాజకుమారుడి గురించి ఎంతెంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏం వరం కావాలి కోరుకోమని రాజకుమారుణ్ణి అడిగాడు. రాజకుమారుడు తల వంచుకొని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తళుక్కున రాజకుమార్తె ఆలోచన తట్టింది. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉన్నది. అది తమరు తీర్చాలి. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కానీ ఒక అడ్డంకు మాత్రం ఉన్నది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెను పరుగు పందెంలో ఓడించాలట. ఆమెను ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఏదైనా ఉపాయం చెప్పండి మహారాజా అని రాజకుమారుడు అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు. కానీ ఏం చేస్తాం? మీ మానవులలా ఆడి తప్పే రకం కాదోయ్ మేము. ఆమెను పందెంలో ఓడించటం కష్టం. దానికి ఒక్కటే మార్గమున్నది. 7 మహాసముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడిమధ్యలో ఒక కొలను ఉన్నది. ఆ కొలను అట్టడుగున పాతాళలోకానికి సొరంగమున్నది. ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేళ్లాడగట్టి ఉంటాయి. వాటిని తొడుక్కొని పరిగెత్తితే నీవామెను ఓడించగలవు అని అన్నాడు.
అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి, ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయ కలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాం, ఆ దీవిలో నిన్ను దింపి చక్కగా తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది, అందుచేత నిన్ను తిరిగి తీసుకురావటానికి వీల్లేదు అని చెప్పాడు. ఓ, అదే 10,000 అని యువరాజన్నాడు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. పక్షుల సేనాధిపతి రైమంటూ ఆకాశంలోకి ఎగిరి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల 7 సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి రాకుమారుడు. సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు ఆ దీవి అంతా కలయ వెతికాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని రాజకుమారుడు నమ్మించాడు. ఆమె ఒక పసరు ఇచ్చి అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్నా సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకొని కొలనులోకి దిగి అట్టడుగునకు పోయి చూస్తే సొరంగం లాంటిదొకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డమున్నది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రాజకుమారుడు అటూ ఇటూ పచారులు కొడుతూ ఉంటే దానంతటది తలుపు తెరుచుకున్నది. ఏమిటా అని చూస్తే అతని కాలి కింద కలువ కాడ వంగి ఉన్నది. కాలెత్తితే కలువ కాడ లేచింది. తలుపు మూసుకున్నది. రహస్యం కనుగొని కలువకాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారి అంతా చీకటిగా ఉన్నది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురొచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండవీటి చాంతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరకు వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్ర పడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా వాడి మీసాలను దువ్వాడు. మెల్లిగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడొక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉన్నది. చేతిలో కత్తి పట్టుకొని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండ నిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కట్టబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే కింద నేల మీద బుసగొడుతూ పాములు పాకుతున్నాయి. తేళ్లు మండ్రగబ్బలు తిరుగుతున్నాయి. రాక్షసుణ్ణైతే కరవవు గాని రాజకుమారుణ్ణి కరుస్తాయిగా అవి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడెక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదకెక్కి కూర్చున్నాడు. వాడికి మెలకువ వస్తే వెంటనే తల తెగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కాని వాడు బండ నిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకువే రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళీ గూటి దగ్గరకు రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి రాజకుమారుడు దూకేశాడు. ఆ చెప్పులు తీసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కింది. వాడి పేరేమిటో తెలుసా? సారాయి రాక్షసుడు. రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడి వల్లే ఉన్నావే అని రాక్షసుడు అడిగాడు. నేనే మామ, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయ్ అని రాజకుమారుడన్నాడు. ఎక్కడుంటున్నావురా నీవు అని రాక్షసుడు అడిగాడు. సారాయ్ రాజ్యంలో సారాయ్ పురంలో సారాయ్ ఇంట్లో ఉంటున్నాను మామ. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య, వస్తావా? తీసుకెళ్తాను గాని అని రాజకుమారుడు టోకరా వేశాడు. వస్తాన్రా, ఇక్కడ సారాయ్ కోసం మొహం వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపురముంటాను అని రాక్షసుడు అనగానే రాజకుమారుడు రాక్షసుడి భుజాల మీదకెక్కి కూర్చున్నాడు. రాజకుమారుడు దారి చూపిస్తే 7 సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామ, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దువు గాని, అంతదాకా ఈ ఇంట్లో దాక్కొనుండమని చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్ళి బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు,
ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చనిపోయాడు. తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏం చేశాడంటే పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు.